ఎలా చేశారో మీరు చూడండి మామ. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ గణేశాయ నమః. కొత్త వరుస జయ సంతోషమాత అమ్మవారి ఆలయంలో ఈరోజు దీపావళి సందర్భంగా సర్వజనులు ఆయురాలు భోగభాగ్యాలతో ఉండాలని సహస్రలింగాచ అనగానే 1116 మట్టి లింగాలకు అభిషేకం, ఆదిత్యాది నవగ్రహ నక్షత్ర సర్వదేవత మండపావరణ, అదేవిధంగా నక్షత్ర హోమం, లక్ష్మీగంధ హోమం, రుద్రహోమం జరుగును. కాబట్టి అందరూ కూడా వీడియోలు చూసి ఆనందించి ఆ యొక్క పరమేశ్వరుడి ఆశీస్సులు పొందుతారని కోరుచున్నాం. అదేవిధంగా కార్తీక మాసంలో ప్రతినిత్యం కూడా నిత్య పూజ కార్యక్రమం జరుగుతుంది. ఎవరైనా ఆసక్తి ఉన్నవారు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని కోరుచున్నాం. అదేవిధంగా ఈ యొక్క వీడియోని అందరూ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఈ యొక్క మండప ఆవాహన కార్యక్రమాలు ఎక్కడెక్కడేం జరుగుతున్నాయో మా గురువారు చూపెడతారు, మీరు అందరూ చూడండి. సహస్రలింగార్చన 1116 మట్టి లింగాలతో ఈరోజు మహాన్యాసపూర్వకంగా నమక చంద్రశ్రేష్ఠ సూక్తంగా అభిషేకం జరుగుతుంది. సర్వజనులు ఈ యొక్క అభిషేకం వల్ల గ్రామంలో, దేశంలో, పట్టణంలో జనులందరూ కూడా ఆయురారోగ్య భోగభాగ్యాల కోసం ఈ యొక్క అభిషేకం ప్రత్యేకంగా. ఎందుకంటే కైలాసంలో పరమేశ్వరుడు ఎలా ఉంటాడనేది ఇక్కడ మనం ఈ యొక్క మ్యాప్ ద్వారా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే అన్ని దర్శనాల కంట శివ దర్శనం గొప్పది. ఓం నమ శివాయ పంచాక్షర మంత్రం, వాయువు, అగ్ని, నింది, జలము, పృథివీ, ఆకాశం అనే ఈ యొక్క పంచభూతాలతో కూడుకుంటే శివ పంచాక్షర మంత్రం. కాబట్టి ఈ యొక్క కైలాసంలో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ద్వారపాలకులు 108 మంది వాళ్ళు తాండవేశ్వరుడు. ఒక్కొక్క ద్వారానికి 4 వేదాలు ఉన్నాయి. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, 4 వేదాలు, 4 ద్వారాలు. అంటే దక్షిణ కైలాసం చూడండి, శ్రీకాళహస్తి వెళ్తే 4 గోపురాలు ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ మనం కైలాసంలో చూపించుకుంటాం. అర్ధనారీశ్వరు సగభాగం అమ్మవారు, సగభాగం అయ్యవారు. అదేవిధంగా ఏకాదశ రుద్రులు 11 రుద్రులు ఉన్నారు. అక్కడ అష్ట జ్ఞానులు ఉన్నారు, అష్టలక్ష్మీలు ఉన్నారు, పంచబ్రహ్మలు ఎక్కడ పంచబ్రహ్మలు ఉన్నారు. అదేవిధంగా ఏంటంటే నంది, భృంగి, చండి ఉన్నారు. వీళ్ళందరినీ కూడా అడగాలి పరమేశ్వరుడు కోసం. అయ్యా పరమేశ్వరు యొక్క దివ్య దర్శనం మనకు కావాలి, శివపాద కైలాసం అడిగిన తర్వాత స్వామి మధ్యలో వస్తే అదే అర్ధనారీశ్వరుడు. సగభాగం అమ్మవారు, సగభాగం అయ్యవారు. అందుకే పసుపు కుంకుమ జ్ఞాపకం పెట్టవలసి వచ్చింది. కాబట్టి ఈ యొక్క అభిషేక అనంతరం ఏంటంటే ఓంకార బిందు సహితం నిత్యం జాయోగినం కామనం మోక్షం తస్మై ఓంకారాయ నమో నమః. ప్రతి నిత్యం ప్రతి మానవుడు కూడా ఓం అనే మంత్రాన్ని ధ్యానం చేయాలి, ఓంకారం చెప్పాలి. ఓం నమ శివాయ నమః అనే మంత్రాన్ని ఎవరైతే 12 సార్లు ప్రతి నిత్యం చేస్తారో వాళ్ళు అనుకున్న కార్యక్రమాలు కూడా జరుగుతాయి. బోలాశంకరుడు. కాబట్టి స్వామివారికి ఎంత అభిషేకం నీరుతో, పళ్ళుతో, పెరుగుతో ఈ యొక్క పంచామృతం చేస్తామో అభిషేక ప్రియుడు. కాబట్టి ఈరోజు మనకు అభిషేకం కూడా జరుగుతుంది, అందరూ చూడండి. అదేవిధంగా నెక్స్ట్ కార్యక్రమం నక్షత్ర మండపావరణ హోమం కనబడుతుంది. ఎదురుగా లక్ష్మీగంధ హోమం, నవగ్రహ హోమం, నక్షత్ర హోమం, రుద్రహోమం జరుగుతుంది. తదనంతరం ముందుగా ఆదిత్యాది నవగ్రహ 9 గ్రహాలు సూర్యుడు, చంద్రుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని, రాహు, కేతు ఈ యొక్క 9 గ్రహాల దాంట్లో కూర్చుంటుంది. అదేవిధంగా 27 నక్షత్రాలతో మండపావాహన ఉంటుంది. అదేవిధంగా సర్వదేవతల ఆవాహన ఉంటుంది. లక్ష్మీగంధ హోమం అనుకున్న కార్యక్రమం ఎటువంటి ఆటంకాలు లేకుండా విద్య, ఉద్యోగం, వ్యాపారం, కళ్యాణ, సంతానం కూడా లక్ష్మీగంధ హోమం జరుగుతుంది. రాహుకేతు కాల సర్పదోషం, శ్రీకాళహస్తిలో ఈ యొక్క సర్పదోష పూజ చేస్తాం. ప్రత్యేకంగా మన అక్కడ నాగపల్లి 2 ఉన్నాయి, అలా పట్టుగా నాగపల్లి 2 ఉన్నాయి. ఆ నాగపల్లి 2 ఒకటి 5 ముఖాలతో కూడుకున్న సర్పం, ఇంకోటి ఏకముఖంతో కూడుకున్న సర్పం. రాహు కేతు పూజ అంటారు. మనం ఇది ప్రత్యేకంగా శ్రీకాళహస్తిలో జరుగుతాం. అదేవిధంగా ఇక్కడ మన గ్రామంలో సమూహంగా ప్రతి ఒక్క నెలలో కూడా నిర్వహించడం జరుగుతుంది. రాహుకేతు, రాహు అనే రూపం, కేతు అనే 5 ముఖాలతో కూడుకున్న సర్పం. ఈ 2 కూడాను దీనికి స్థలపురాణం ఉంది. శ్రీకాళహస్తి, శ్రీ అంటే సాలిపురుగు, కాళ అంటే సర్పం, అస్య అంటే ఏరు. 3 జీవులు చేసే మహాపుణ్య క్షేత్రం శ్రీకాళహస్తి. ఈ రాహుకేతు పూజ చేయడం వల్ల విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, కళ్యాణం, సంతానం, వ్యాపారం అన్ని విధాలు శుభ్రంగా ఉంటుంది. ఓం నమ శివాయ. ఈ 3 వ్యక్తి గోముఖం అంటారు. ఆవు యొక్క ఎలా ఉంటుంది ముఖం, డౌన్ ఉంటుంది, 2 కొమ్ములు ఉంటాయి. అందుకే ఈ 3 వేలతోనే కుంకుమార్చన చేయాలి. ఈ 3 వేలు ఎవరు? గౌరీ, సరస్వతి, లక్ష్మి ఉంది.